బాల్యం. ఒకానొక కాలంలో ఒక రాజుకు 3 భార్యలు ఉండేవారు. సంతానం లేక బాధపడుతున్న వారికి ఒక సిద్ధుడు మాయాప్రసాదాన్ని ఇస్తాడు. దానివల్ల 3 రాణులకు 3 కొడుకులు పుడతారు. అయితే చిన్న రాణి కొడుకు మాత్రం నీలం రంగులో పుడతాడు. అది చూసి భయపడిన రాజు అతడు రాజ్యానికి అరిష్టమని భావించి తల్లిని కొడుకును అడవికి పంపించేస్తాడు. ఆ తల్లి అడవిలోనే కష్టపడి తన కొడుకును ఒక గొప్ప వీరుడిగా పెంచుతుంది. తండ్రిని రక్షించడం. ఒకరోజు అడవిలో వేటకో దారిన వెళ్తుండగానో ఆ అబ్బాయికి ఒళ్లంతా రక్తంతో స్పృహ లేకుండా పడి ఉన్న ఒక వృద్ధుడు కనిపిస్తాడు. జాలితో అతడిని ఇంటికి చేర్చి సపర్యలు చేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన తల్లి ఆ వ్యక్తిని చూసి నిర్ఘాంతపోతుంది. నాయనా, ఈయన ఎవరో కాదు, నీ తండ్రి, ఈ దేశపురాజు అని నిజం చెబుతుంది. తన తండ్రికి తన అన్నలే ద్రోహం చేసి రాజ్యం కోసం అడవిలో పడేశారని తెలుసుకున్న ఆ నీలం రంగు అబ్బాయి రక్తం మరిగిపోతుంది. మాయా ఖడ్గం. రాక్షస సంహారం. తండ్రి తన వద్ద దాచుకున్న రాజఖడ్గాన్ని కొడుకుకి ఇచ్చి దీవిస్తాడు. రాజ్యంలో కడుగుపెట్టాలంటే అడవి పొలిమేరల్లో ఒక భయంకరమైన రాక్షసుడు కాపలా ఉంటాడు. ఆ అబ్బాయి తన ధైర్యంతో తండ్రిచ్చిన కత్తితో ఆ రాక్షసుడిని ముక్కలు ముక్కలు చేసి సంహరిస్తాడు. ధర్మ విజయం. నేరుగా కోటలోకి వెళ్లిన ఆ నీలం రంగు వీరుడు అరాచకం చేస్తున్న తన అన్నలను యుద్ధంలో ఓడిస్తాడు. ప్రజలందరూ ఆ అబ్బాయిలోని తేజస్సును చూసి ఆశ్చర్యపోతారు. చివరకు తండ్రిని గౌరవంగా సింహాసనం మీద కూర్చోబెట్టబోతే రాజువద్దని వారించి, రంగులో తేడా ఉన్నా గుణంలోనూ వీరత్వంలోనూ నువ్వే గొప్పవాడివి, ఈ రాజ్యానికి నువ్వే సరైన వారసుడివి అని కొడుకుకు పట్టాభిషేకం చేస్తాడు. కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.